అంటే ఇప్పుడు ఈ పాస్టర్ అందరూ ఏం చెప్తుంటారంటే, మీరు మా యేసు మతంలోకి వస్తే అంటే మేము మత మార్పిడి కాదు, మనసు మార్పిడి. ఏంట్రా బాబు మీరు చేసే మార్పిడి అంటే, మేము తాగుబోతులు మారుస్తాం, దొంగలను మారుస్తాం, వ్యభిచారులు మారుస్తాం, హంతకులను మారుస్తాం అని చెప్పేది అదంతా సులుకబుర్లు అన్నమాట. అంత సులుకబుర్లేనా? అంటే ఇప్పుడు ఇలా మార్చేటోళ్ళు ప్రవీణ్ పగడాల లాంటి ఒక పెద్ద పాస్టరు బాప్తిసం తీసుకొని పరిశుద్ధంగా ఉన్న తర్వాత కూడా తాగడం ఏంటి? అంటే దీనిని బట్టి మిగతా పాస్టర్లందరూ కూడా వాళ్ళు తాగుతున్నారు లేదా అని చెప్పేసి డౌట్ వస్తాయి కదా. అంటే నాకు అది క్రైస్తవులకు అనమాట. మీరిచ్చే కానుకలు, మీరిచ్చే దశభాగాలు, మీరు ఎవరి మంత్ ఇచ్చే ఈ యొక్క సంఘ కానుకలు కావచ్చు, ఈ డబ్బులు మొత్తం ఎక్కడికి వెళ్తున్నాయి? వైన్ షాప్కి వెళ్తున్నాయేమో. అంటే మీ పాస్టర్ కూడా డ్రింకర్ ఏమో. ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరిచ్చే డబ్బులు వైన్ షాప్కి వెళ్ళి అక్కడికి వెళ్తే పాపమా కాదా? అంటే ఈ పాపంలో మీరు కూడా భాగస్తులు అవుతున్నారా కదా? చనిపోయిన వ్యక్తి మీద ఇటువంటి నిందలు రావడానికి కారణం మీరే. ఈ విజయ్, అజయ్, ఈ బ్యాచ్ అందరూ. మళ్ళీ నెక్స్ట్ నేనే అంట ఎవర్రా బాబు? నమస్కారం అండి, వెల్కమ్ టు తెలుగు ఎక్స్కేషన్ యూట్యూబ్ ఛానల్. కొత్తగా ఏమైనా మన ఛానల్ చూస్తే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కూడా మీరు యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం మాట్లాడతాము పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి యాక్సిడెంట్ విషయము. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమందరం రెస్పెక్ట్ ఇస్తాము. అంటే శవం శివంతో సమానము. ఒక చనిపోయినటువంటి వ్యక్తి గురించి మేము అలిగేషన్స్ వెయ్యాలి అని చెప్పి మేము ఎప్పుడు అనుకోము. ఫస్ట్ ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. అతను ఎవరైనా కావచ్చు, బతికి ఉన్నప్పుడు ఏదైనా చేయొచ్చు, మద్యం తాగి ఉండొచ్చు, లేకపోతే ఎట్లాంటి పనైనా చేసి ఉండొచ్చు అనమాట. కానీ చనిపోయిన తర్వాత అందరూ సమానమే, సర్లే ఆయన చేసినటువంటి తప్పు ఆయన కర్మ ఫలితం ఆయన అనుభవిస్తాలే అని చనిపోయిన వ్యక్తికి రెస్పెక్ట్ ఇచ్చేది మాకు ఇప్పుడు ఉంటుంది. కానీ ఈ విధమైనటువంటి రెస్పెక్ట్ మీరు కాపాడుకోకుండా ముఖ్యంగా పాస్టర్లు అందరూ కలిసి ఈ యొక్క చనిపోయింది ఇది యాక్సిడెంట్ కాదు, ఇది హత్య, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఇందులో శివశక్తి కరుణాకర్ సుగుణ గారు, రాధా మనోహర్ దాస్ గారు వాళ్ళు వీళ్ళను అనుమానిత లిస్ట్లో వీళ్ళు చేర్చారా లేదా, తర్వాత వచ్చేసి ఇది బీజేపీ ప్రభుత్వం మీదకి నెట్టేయడము, ఒక రాజకీయం చేయడము. సో ఇవన్నీ చేశారు కాబట్టి పాస్టర్లందరూ గుచ్చి అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకు భారీగా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి మేము వీటి గురించి అసలు ఆయన ఏం చేశాడు, ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడెక్కడ ఏం కొనుక్కున్నాడు, ఏం తాగుతున్నాడు అనే వివరాలు కూడా సీసీ ఫుటేజ్ వాళ్ళు కూడా బయటకు వచ్చింది అనమాట. అది విషయము. సో ఇప్పుడు అందుకని చెప్పేసి నేను ముఖ్యంగా ఈ వీడియోలో నేను మాట్లాడేది ఏంటంటే, అదే ఇప్పుడు ఇతను చనిపోయినటువంటి వ్యక్తి గురించి యాక్సిడెంట్ అయ్యి అతను పోతే అది యాక్సిడెంట్ అని చెప్పిన తర్వాత కొంతమంది రియలైజ్ అయ్యారు. అందులో మహాశయన రాజేష్ ఉన్నారు, జాన్ పాల్ గారు ఉన్నారు, ఇంకా 2-3 పాస్టర్ గారు రియలైజ్ అయ్యారు. అందులో వీపీ రెడ్డి గారు, ఇంకా జాన్ వెస్లీ, వీళ్ళందరూ కూడా రియలైజ్ అయిపోయారు. అక్కడ ఉన్నటువంటి ఆధారాలు బట్టి ఇది హత్య కాదు, యాక్సిడెంట్ జరిగింది అని చెప్పేసి వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నట్టు వీళ్ళు కూడా సైలెంట్గా ఉండింటే, అంటే ఎవరు ఈయన పాస్టర్ విజయ్, అజయ్, ఇంకా ఎవరు హనీ జాన్సన్, ఆయన అభినయ దర్శనం, ఒక బ్యాచ్ ఉంది బ్యాచ్, ఈ వీళ్ళందరూ కలిసి లేదు ఇది హత్య, ఇది ఖచ్చితంగా హత్య చేశారు అని చెప్పేసి 1కి 10 సార్లు అనుమానంగా చేసి మా మీదికి దుష్ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియాలో మాలాంటి వాళ్ళకు అనుమానాలు ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి మేము ఇట్లా బయట పెట్టాల్సి వస్తుంది అనమాట. అది సో మీ అందరూ తెలుసు పాస్టర్ ప్రవీణ్ పగడాల ఒకప్పుడు డ్రింక్ అలవాటు ఉంది, డ్రగ్ అలవాటు ఉందని చెప్పేసి ఎట్లా మాట్లాడాడో ఒకసారి ఈ వీడియో క్లిప్పింగ్ చూడండి. నేను భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే పని నాకు. భయంకరంగా కొట్లాటల్లో తిరిగేవాడిని కడపలో. ఎంతసేపు కత్తులు, బాంబులు, అవి రివాల్వర్లు, వాడిని కొట్టాలి, వీడిని కొట్టాలి, అక్కడ కొట్టాలి, ఇక్కడ పోవాలి, ఆ మర్డర్ కేసు, ఇది కేసు, ఇది నా బతుకు. ఇట్లే ఉండేవాడిని. అంత మాత్రమే కాదు, అతను ఒక హత్య కూడా చేశాడు. ఇది నేను చెప్తే మీరు నమ్మరేమో, ఒకసారి ప్రవీణ్ పగడాల గారు ఏం చెప్తున్నారో వినండి. ఒకరోజు నేను ప్రభువుని తెలుసుకోకముందు ఒకడిని, నా స్నేహితుడే, నాతో కలిసి తిరిగినోడే, మా అన్న మీద కత్తి విసిరేశాడు అని చెప్పి వాణ్ణి కొట్టి చంపేశా. మర్డర్ చంపేసి పొదల్లో పడేసి వెళ్ళిపోయా. నన్ను చూస్తే మా ఇంట్లో వాళ్ళకు కంపరం, నన్ను చూస్తే మా ఇంట్లో వాళ్ళకు దాన్ని ఏమంటారు, ఒక రకమైనటువంటి జుగుప్స. ఎట్లా పుట్లేవరో నా కడుపు, నువ్వు భయంకరమైన గంజాయి, భయంకరమైన దాన్ని ఏమంటారు మత్తులో ఉండేవాడిని ఎప్పుడంతే. అంటే ఇతను ఒక డ్రింకర్ అంట, ఒక డ్రగ్స్ బాగా అడిక్ట్ అయ్యాడంట, ఎప్పుడు కొట్లాట్లు ఉంటాయంట, ఒక పెద్ద రౌడీ అంట, ఒక హత్య కూడా చేశాడంట.
ఇప్పుడు ఆయన యేసు నమ్ముకొని యేసు మతంలోకి శుద్ధపూస అయ్యాడంట. ఓకే, రైట్, బాగుంది. మరి ఇప్పుడు యేసు నమ్ముకున్న తర్వాత, ఇప్పుడు ఈయన ప్రచారం చేసిన తర్వాత, ఇప్పుడు పూర్తిగా పరిశుద్ధంగా అయిన తర్వాత మళ్ళీ ఈ తాగడం ఏంది? ఇప్పుడు వైన్ షాప్కి వెళ్ళి 950 రూపాయలు, ఎల్బీ నగర్లో ఒక చోట, కోదార్లో ఒక చోట, ఎక్కడ పడితే అక్కడ 3-4 చోట్ల ఈయన వచ్చి వైన్ షాప్కి వచ్చి మందు కొన్నట్టు క్లియర్గా డీటెయిల్గా మనకు ఫోన్ పే ఆధారాలు కనిపిస్తున్నాయి. ఆ షాపు ఓనర్లు, అక్కడ పనిచేసే సిబ్బంది చెప్తున్నారు, అవునండి ప్రవీణ్ పగడాల మా షాప్కి వచ్చారు, మా దగ్గర వైన్స్ తీసుకున్నారని చెప్పేసి. మరి వైన్ షాప్ తీసుకొని తాగుతున్నారంటే ఈయన తాగుడు మానేసినట్టు కాదు కదా. అంటే ఇప్పుడు ఈ పాస్టర్ అందరూ ఏం చెప్తుంటారంటే, మీరు మా యేసు మతంలోకి వస్తే, అంటే మేము మత మార్పిడి కాదు, మనసు మార్పిడి. ఏంట్రా బాబు మీరు చేసే మార్పిడి అంటే, మేము తాగుబోతులు మారుస్తాం, దొంగలను మారుస్తాం, వ్యభిచారులు మారుస్తాం, హంతకులను మారుస్తాం అని చెప్పేది అదంతా సొలుకబుర్లు అన్నమాట. అంత సొలుకబుర్లేనా? అంటే ఇప్పుడు ఇలా మార్చేటోళ్ళు ప్రవీణ్ పగడాల లాంటి ఒక పెద్ద పాస్టరు బాప్తిసం తీసుకొని పరిశుద్ధంగా ఉన్న తర్వాత కూడా తాగడం ఏంటి? అంటే దీనిని బట్టి మిగతా పాస్టర్లందరూ కూడా వాళ్ళు తాగుతున్నారు లేదా అని చెప్పేసి డౌట్ వస్తాయి కదా. అంటే నాకు అది క్రైస్తవులకు అనమాట. ఒక తాగుబోతులు వెళ్ళి యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోతే ఇది మా మీదకి నిందలేస్తారా? ఇది రాజకీయంగా చేస్తారా? మళ్ళీ మీ స్వప్రయోజనాల కోసము, మీకోసము సానుభూతిని క్రియేట్ చేసి క్రైస్తవులందరినీ మా మీదకి రెచ్చగొడతారా? ఈ యొక్క మత మార్పిడి ముఠాలు, గుంపులు మీ ఏరియాకి వచ్చి మేము తాగుబోతులు మారుస్తాం, వ్యభిచారులను మారుస్తాం, హంతకులను మారుస్తాం, దొంగలను మారుస్తాం అని చెప్పి మళ్ళీ మీ ప్రవీణ్ పగడాలో ఎందుకు తాగిండు? బైబిల్ ఫాలో అవుతూ, యేసుని ఫాలో అవుతూ పరిశుద్ధంగా జీవించిందని చెప్పి ఆయన చెప్పుకుంటూ, మరి ఈయన ఎందుకు మధ్యాహ్నం కొనుగోలు చేసి ఈయన ఎందుకు తాగిండు? ఇవన్నీ చెప్పడానికి కానీ పాటించడానికి ఏమి లేవన్నమాట. కాబట్టి క్రైస్తవులందరూ కూడా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మీరిచ్చే కానుకలు, మీరిచ్చే దశభాగాలు, మీరు ఎవరి మంత్ ఇచ్చే ఈ యొక్క సంఘ కానుకలు కావచ్చు, ఈ డబ్బులు మొత్తం ఎక్కడికి వెళ్తున్నాయి? వైన్ షాప్కి వెళ్తున్నాయేమో. అంటే మీ పాస్టర్ కూడా డ్రింకర్ ఏమో. ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరిచ్చే డబ్బులు వైన్ షాప్కి వెళ్ళి అక్కడికి వెళ్తే పాపమా కాదా? అంటే ఈ పాపంలో మీరు కూడా భాగస్తులు అవుతున్నారా కదా? మీ చర్చిలో మీ పాస్టర్కి కానుకలు దశభాగాలు ఇచ్చినప్పుడు ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? వైన్ షాప్కి వెళ్తున్నాయా? మీరేమో మేము దేవుడికి ఇచ్చినామని చెప్పేసి మీరు అంటుంటారు, కానీ అవేమో వైన్ షాప్కి వెళ్తున్నాయేమో. ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి. మీ పాస్టర్ ఏంటి, తాగుబోతుడా కాదా, తాగుతుండా లేదా ఒకసారి అడగండి. అడిగితే అంటే మీరు ఇచ్చే డబ్బులు ఆయన తాగడానికి ఖర్చు పెడుతున్నాడా? మంచిదే కదా. ఇప్పుడు ఇట్లా చేస్తే దేవుడి సేవ ఎలా అవుతుంది? ఇది మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మళ్ళీ ఆయన విజయ్ ఏమంటాడంటే, ఇది పాస్టర్లు అవును తాగితే తప్పేంటి, మన ఐక్యత కోల్పోతామా, అసలు మీరు మీడియా ఛానల్స్ ఏవి చూడగాకండి, ఓన్లీ క్రిస్టియానిటీ ఛానల్స్ చూడండి అంటాడు. మళ్ళా అంటే ఇప్పుడు తాగితే మరి ఆయన యేసు నమ్ముకొని తాగచ్చా? ఆయన బాప్తిసం తీసుకొని పరిశుద్ధంగా ఉన్నానంటూ ఆయన చెప్పాల్సిన వాక్యాలు, ప్రార్థనలు చేసి మళ్ళీ అదే నోటితో తాగచ్చా? అంటే తాగి బండిని నడపచ్చా? ఎంతమంది పాస్టర్లు చర్చిలలో ఒకప్పుడు తాగబోతుంది, ఇప్పుడు తాగడం మానేశానని చెప్పి మళ్ళీ సైడ్కి వచ్చి వైన్ షాప్కి వెళ్ళి తాగుతున్నారు. మాకు అనుమానాలు వస్తున్నాయి. మన హిందూ సోదరులందరూ కూడా చాలా మంది పాస్టర్లు ఒక గుంపుగా వచ్చి ఇలా తాగుబోతులు మారుస్తాం, వ్యభిచారులు మారుస్తాం అంటే, ముందు మీరు మారినరా లేదా? ముందు మీ ప్రవీణ్ పగడాల పాస్టర్ తాగి ఎందుకు స్కూటీ మీద డ్రైవ్ చేసి కింద పడిపోయిండు? అంటే ఆయనకు 2-3 సార్లు చిన్నగా యాక్సిడెంట్లు అయినాయి. ఆయన ఉన్నటువంటి స్థితిలో బండిని నడిపే పొజిషన్లో లేడు. అక్కడ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చెప్పారు, ప్రత్యక్షంగా చూసిన సాక్షులు చెప్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఆయన ప్రవీణ్ పగడాల కాదు, ఇది ఏ చేసిన ఫొటోస్ అంటుంటారు. మళ్ళీ ఆయన మాస్క్ పెట్టుకుంటాడా, హెల్మెట్ పెట్టుకుంటాడా? మరి ఆయన ఒక యూట్యూబ్లో అతను అందరికీ గుర్తుపడతారేమని చెప్పేసి ఆయన జాగ్రత్త కోసము ఆయన చేసే లంగా పని కదా. ఇప్పుడు వైన్ షాప్కి వెళ్ళి మందు తాగుతున్నాడు, అక్కడ ఎవరైనా ఉండి చూసి గుర్తుపడితే పరువు పోతుందేమని చెప్పేసి హెల్మెట్ అలాగే పెట్టుకున్నారు, మాస్క్ అలాగే పెట్టుకున్నారు. మరి అలా ఎందుకు పెట్టుకుంటారని చెప్పి మళ్ళీ ఇది ఒక పెద్ద డౌట్. మళ్ళీ వైన్ షాప్కి వెళ్ళి తాగుతున్నారంటే ఎవరో ఒకరు వెనక నుంచి బలవంతంగా బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వైన్ షాప్కి పంపించారంట. ఇంకొకటేమో అసలు అక్కడ ఉండేది ప్రవీణ్ పగడాలే కాదు, ఆయన బండి మీద ఆయన డ్రైవ్ చేయలేదు, వేరే వాళ్ళు ఎవరో డ్రైవ్ చేశారు, అక్కడెక్కడో విజయవాడలో చంపేసి అక్కడికి వచ్చిన తర్వాత బైక్ కింద పడేశారు అంటే, ఇటువంటి సొల్లు కబుర్లు ఇంత స్పష్టంగా క్లియర్గా వైన్ షాప్కి వెళ్ళి బాటిల్స్ కొనుక్కుంటూ ఇంత క్లియర్గా అక్కడ ఉన్న సిబ్బంది గుర్తుపట్టి ఈయన ప్రవీణ్ పగడాలనే మా దగ్గరికి వచ్చి కొనుక్కున్నారని చెప్పి అక్కడ బిల్లు పంపించినటువంటి ఫోన్పే స్క్రీన్ షాట్ కూడా చూపించి
తర్వాత ఎంతో స్పష్టంగా బైక్ నుంచి కింద పడ్డట్టు అన్ని సీసీ ఫుటేజ్ ఆధారాలు మొత్తము 300 కెమెరాలు వారం రోజుల పాటు మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం 24 గంటలు ఇదే పనిలో ఉండి వాళ్ళు కష్టపడితే మేము నమ్మం ఇది హత్య చేశారు నమ్మం. జాన్ వెస్లీ కావచ్చు, విపి రెడ్డి గారు కావచ్చు, మహాసేన రాజేష్ కావచ్చు, ఇంకా ఎవరో ఒకరు పాస్టర్లు ఓకే ఇది న్యాచురల్గా జరిగింది అని చెప్పేసి వాళ్ళందరూ రియలైజ్ అయ్యి సైలెంట్ అయిపోయారు. వాళ్ళలాగా మీరందరూ కూడా సైలెంట్ అయిపోయి ఏంటంటే మేము అసలు ఇలా వీడియోలు పెట్టేవాళ్ళం కాదు, మేము ఇట్లా గందరగోళం చేసేవాళ్ళం కాదు, కానీ ఇది హత్య చేశారని చెప్పేసి 1కి 10 సార్లు మళ్ళీ మా మీదికి అనుమానాలు క్రియేట్ చేసే విధంగా చేశారు కాబట్టి మేము ఇవన్నీ బయటకు తీసుకొచ్చి మేము ఇట్లా మాట్లాడవలసి వచ్చింది. సైలెంట్గా విపి రెడ్డి గారు ఎలాగైతే సైలెంట్ అయిపోయారో మీరు కూడా అట్లాగే సైలెంట్ అయిపోయితే ఇప్పుడు ఆయన చనిపోయిన ఆయనకు రెస్పెక్ట్ ఉండేది. కానీ మీరు లేదు ఇది హత్య అని చెప్పేసి 1కి 10 సార్లు గుచ్చి కావాలనే అసలు మిమ్మల్ని ఎవర్రా బాబు, అసలు వాళ్ళ భార్యనే వదిలేమని చెప్పింది. బాబు మీరు ఇన్వెస్టిగేషన్ మీరేం చేయకాకండి, ఇట్లాంటి వీడియోలు పెట్టకాకండి, నాకు పోలీస్ డిపార్ట్మెంట్ మీద గవర్నమెంట్ మీద మాకు పూర్తిగా నమ్మకం ఉంది అని చెప్పిన తర్వాత కూడా మీరు ఎవరైనా ఒక్కడికి కూడా బ్రెయిన్ లేదు, ఒక్కడి కూడా లాజిక్ లేదు. మీకు బైబిల్ ఎప్పుడో మిమ్మల్ని మీ బ్రెయిన్ ఎప్పుడో సగం కొరికి పడేసింది, ఇంకా మీకు జ్ఞానమే లేదు. మళ్ళీ ఈ బుర్రతోటి అసలు ఇది ఎట్లా జరిగిందని చెప్పేసి మీరు ఇన్వెస్టిగేషన్ చేయడం ఒకటి, మళ్ళీ అదొక పెద్ద దరిద్రం మళ్ళీ మాకు. ఇవన్నీ చెప్పింది కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ప్రవీణ్ పగడ కుటుంబం బాధపడడానికి ఇప్పుడు కుటుంబం మీద ఎటువంటి నిందలు వస్తున్నాయి. నా కొడుకు తాగుబోతాడంట అని చెప్పేసి వాళ్ళమ్మ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, నా భర్త తాగుబోతాడని చెప్పేసి వాళ్ళ భార్య, చనిపోయిన వ్యక్తి మీద ఇటువంటి నిందలు రావడానికి కారణం మీరే. ఈ విజయ్, అజయ్, ఈ బ్యాచ్ అందరూ మళ్ళీ నెక్స్ట్ నేనే అంట ఎవర్రా బాబు. ఇంకా వీళ్ళు లోతుగా పోతే వీళ్ళు ఇంకా 1కి 10 సార్లు అడిగితే ఇంకా ఎటువంటి విషయాలు బయటకు వస్తాయో తెలియదు. ఇప్పుడు తాగుడు అది కూడా 3-4 మద్యం షాపులలో కొన్నట్టు సీసీ ఫుటేజ్ రికార్డు ఉంది. ఆ తర్వాత ఇంకా ఎట్లాంటి విషయాలు బయటకు వస్తాయో కూడా తెలియదు వీళ్ళు చేసే రచ్చకు. కాబట్టి ఇక్కడతోనన్నా అందరూ మౌనంగా జరిగిపోయిందని కూడా మేము కూడా బాధపడుతున్నాం, మాకు మంచి ప్రత్యర్థి కోల్పోయారని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు కూడా ఎక్కడన్నా కానీ మౌనంగా ఉంటే ఇప్పుడు ఎట్లాగో క్రైస్తవ లోకంలో ఈ బ్యాచ్ అందరికి రెస్పెక్ట్ లేదు. పోనీ వాళ్ళ మిస్సెస్ ఏమని చెప్పిందా, నాకు పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేదు, పాస్టర్ విజయో, అజయో, హనీ జాన్సన్ మీరందరూ కలిసి అసలు ఏం జరిగిందో విషయాలు బయట పెట్టారని చెప్పేసి మీ దగ్గరకు వచ్చామని చెప్పిందా? చెప్పలేదు కదా. ఈ కుటుంబానికి శాంతి లేకుండా చేస్తున్నటువంటి పాస్టర్లు ముఖ్యమైన కారకులు వీళ్ళే. ఇక నుంచైనా కానీ వీళ్ళు మౌనంగా ఉంటే ఆ పరిస్థితులు మొత్తం సర్దుమనికి కొన్ని రోజుల తర్వాత చివరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇంకా వీళ్ళు మాకు డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేదు, ఇది హత్య, మాకు అనుమానాలు ఉన్నాయి అనే కొద్దీ ఇంకా ఎటువంటి విషయాలు బయటకు వస్తాయో తెలియదు. కాబట్టి నిర్ణయం ఈ చిల్లర చెంచా పాస్టర్ల మీదనే ఉంటుంది. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీలో మీ యొక్క పాస్టరు అసలు ఎటువంటి వాడు అనేది కూడా ఒకసారి మీరు వెరిఫికేషన్ చేసుకుంటే చాలా మంచిది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.